హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజీవ్ రెడ్డి. నేను మీకు బ్లూ స్నాక్స్ రెస్టారెంట్ సాఫ్ట్వేర్ కిట్టిస్ మైక్రో సొల్యూషన్ బ్లూ స్నాక్స్ రెస్టారెంట్ సాఫ్ట్వేర్ డెమో చూపిస్తాను. ఇది రెస్టారెంట్ మేనేజర్ డాష్బోర్డ్, ఇది POS డాష్బోర్డ్, ఇది కిచెన్ డాష్బోర్డ్. ఓకే, POS నుంచి ఫస్ట్ ఒక టేబుల్ ఆర్డర్ తీసుకుందాం. సో ఆ టేబుల్ ఆర్డర్కి టేబుల్ కొట్టేద్దాం, ఆర్డర్ కొట్టేద్దాం. ఒకటి చికెన్ రాయల్ కింగ్స్, ఓకే. తర్వాత తందూరి చికెన్, తర్వాత టమాటో సూప్, ఓకే. టమాటో సూప్ ఒకటి, చికెన్ రోల్ కింగ్స్ ఒకటి. ఇవి తీసుకొని ఏదైతే ఆర్డర్స్ ఉందో వీటని ఏదైతే టేబుల్స్ ఉందో ఆ టేబుల్కి ఆర్డర్ పంపిద్దాం. సో ఇది ఏదైతే ఉందో బిల్ అండి, రిసిప్ట్ అండి ఇది. తర్వాత ఏదైతే టేబుల్ ఆర్డర్ మనం ఆర్డర్ కొట్టాం కదా, KOT కొట్టాం. KOT మీన్స్ కిచెన్ ఆర్డర్ టు టేబుల్. సో ఆర్డర్ కొట్టాం కదా, ఆర్డర్ ఇక్కడికి వచ్చిందండి. ఆర్డర్ కిచెన్ రాయల్ కింగ్స్, టమాటోస్ ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ వీళ్ళకి ఇది కిచెన్ సంబంధించిన కిచెన్ స్క్రీన్ అండి ఇది. సో వీళ్ళు ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఐటమ్స్ని వాళ్ళకి సెలెక్ట్ చేసుకొని ఐటమ్ని కుక్ స్టార్ట్ చేసేటప్పుడు కుక్ అని కొడతారు. తర్వాత ఆయన ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్లో ఉంది. సో తర్వాత ఏదైతే ఐటమ్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత రెడీ అని కొట్టేస్తారు. సో ఇక్కడ ఇది క్లీన్ అయిపోతుంది. సో ఈ ఆర్డర్ ఇది ఫుడ్ ప్రిపరేషన్ అయిన తర్వాత ఈ ఆర్డర్ మొత్తం కూడా ఏదైతే వెయిటర్ ఉందో వెయిటర్ స్క్రీన్లోకి వచ్చి వస్తుంది. ఇక్కడ వెయిటర్లకి కూడా ఆర్డర్ నెంబరు, తర్వాత ఆర్డర్ ఎక్కడ లైన్లో ఇవ్వాలి, ఆయన పేరు, ఏ రూమ్లో ఇవ్వాలి, ఇవన్నీ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. సో ఈయన కరెక్ట్ కొడతాడు. కొట్టిన తర్వాత ఆర్డరు అయిపోతుంది అనమాట. సో వాళ్ళు ఏదైతే టేబుల్లోకి వచ్చి కూర్చున్నారో కస్టమర్లు ఉన్నారో వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఆ ఫుడ్ని తింటుంటారు. అదే టేబుల్కి మళ్ళీ ఆర్డర్ పెట్టాలనుకున్నప్పుడు ప్రైవేట్ రూమ్ ఇక్కడ చూస్తే ఇక్కడ టైం పడుతూ ఉంటుంది. ఆ టేబుల్ రన్నింగ్ టైం పడుతూ ఉంటుంది. ఇక్కడ 1 నిమిషం ఉంది రన్నింగ్ టైం. తర్వాత ఇక్కడ మళ్ళీ అదే టేబుల్కి మళ్ళీ ఆర్డర్ తీసుకుందాం. న్యూ ఐటమ్ టమాటో సూప్ ఒకటి, వెజ్ కార్న్ సూప్ ఒకటి, మళ్ళీ 2 తీసుకుందాం అదే టేబుల్కి. మళ్ళీ ఇక్కడ ఆర్డర్ వచ్చిందండి. ఇక్కడ నాట్ రెడీ ఏదైతే టమాటో సూప్, ఏదైతే వెజ్ కార్న్ సూప్ ఆర్డర్ వచ్చిందో ఇది మళ్ళీ కుక్ చేస్తారు. మళ్ళీ అదే ఐటమ్స్ని ప్రిపరేషన్లో ఉంది. ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఫుడ్ రెడీ చేశారు. సో ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్ ఇక్కడికి వచ్చింది. కలెక్ట్ చేసుకొని పంపిస్తారండి. అంతే అయిపోయింది మొత్తం. వాళ్ళు ఫుడ్ అయిపోయిన తర్వాత బిల్లు అయితే ఆర్డర్ ఉందో ఆర్డర్ మొత్తం కూడా దీనిలోనే ఉంటుంది అన్నట్టు ఆర్డర్. దానిలోనే అలానే ఆర్డర్లో ఏమేమి తీసుకుందామని చెప్పేసి ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ఏదైతే బిల్ ఉందో బిల్ నెంబర్ ఆర్డర్ నెంబర్ 1 ఇక్కడ చూసారు కదా, 1 అని చివరిలో. సో ఆర్డర్ నెంబర్ 1 అని వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ప్రైవేట్ రూమ్ అది టేబుల్తో ఆ టేబుల్ సంబంధించి వస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇక్కడ ఆర్డర్ ఈ బిల్ ఏదైతే ఉందో 001. సో ఇది ఆర్డర్ కొట్టేస్తారు. ఫుల్ పేమెంట్ ఆర్డర్ అయిపోయింది. సో బిల్ అయిపోయిందండి. ఇది బిల్, ఓకే. మనం రిసిప్ట్ ఇచ్చేస్తాం. ఇది ఏదైతే టేబుల్ ఉందో టేబుల్ ఆర్డర్ అండి, టేబుల్ ఆర్డర్. అలానే ఈసారి నెక్స్ట్ ఒకటి టేక్ అవే పార్సల్ కొడదాం. ఇది పార్సల్ అండి, పార్సల్ స్లిప్ ఇది. తర్వాత ఈ ఆర్డర్ ఏదైతే ఉందో A new takeaway order has been placed. అలానే ఆర్డర్ ఇక్కడికి కిచెన్ మేనేజర్కి ఆర్డర్ వచ్చేస్తుందండి. ఆర్డర్ ఇది కుక్ చేస్తున్నారు. ఇది ఆర్డర్ రెడీ అయిపోయింది, ఓకే. రెడీ అయిపోయిన ఆర్డర్ ఇక్కడ ఇతని దగ్గర రాదండి, వెయిటర్ దగ్గర రాదు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా టేక్ అవే కాబట్టి వీళ్ళు సప్లై చేసిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా టేక్ అవే సంబంధించిన వాళ్ళకే ఆర్డర్ వెళ్ళిపోతుందండి, ఓకే. దిస్ ద రెస్టారెంట్ సాఫ్ట్వేర్ బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కాల్ చేయండి. నా పేరు సంజీవ్ రెడ్డి. నా నెంబర్ 9849354521. బాయ్ అండి. కిట్టిస్ మైక్రో సొల్యూషన్. హ్యావ్ ఎ నైస్ డే.